అందరికీ నమస్కారం అండి. ఈ నెల మనకు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ మనకి మొదటి పండుగ. ఈ పండుగ తర్వాత మనకి పండుగలన్నీ మొదలవుతాయి. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని అందరూ వారి వారి శక్తానుసారము భక్తితో పూజిస్తారు. విష్ణు సహస్రనామం చదివే వాళ్ళు ఆ శ్లోకాలలో ఉన్న కొన్ని శ్లోకాలు ఎక్కువసార్లు పారాయణ చేయటం ద్వారా నిర్దిష్ట అనారోగ్యాలు మరియు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావవంతంగా మెరుగుపరుచుకోవచ్చు. ఇది పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల కోసం పిల్లలు పారాయణ చేసుకోవచ్చు. ఏ ఏ శ్లోకాలు ఎక్కువసార్లు పారాయణ చేయటం ద్వారా ఫలితాన్ని పొందుతామో ముందు వీడియోల్లో మనం తెలుసుకుందాము. ఈరోజు ముందుగా మనము గణపతిని ప్రార్థన చేస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రాలను ధరించి చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతితో 4 భుజాలతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశించే గణపతిని సకల విఘ్నాల నివారణార్థం మనము ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మొదటి పండుగకు జొన్న పేలాలతో లడ్డు చేయటము చూసేద్దాము. ముందుగా జొన్నలను 4-5 సార్లు కడిగి తర్వాత వడపోసుకొని ఎండలో బాగా ఎండనివ్వాలి. ఆరిన జొన్నలను కొలతల ప్రకారము లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఈ జొన్న పేలాల లడ్డూలు ఎక్కువ పల్లెల్లో చేస్తారండి. ముఖ్యంగా మెట్ట పొలాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు పంటలు వర్షాలు వస్తున్నాయి కదా, పంటలు వేసుకున్నారంటే తర్వాత ఇంకా వాళ్ళకి తీరిక ఉండదన్నమాట ఏమైనా చేసుకోవడానికి. అందుకని ఈ తొలి ఏకాదశి పండగకి వాళ్ళు జొన్న పేలాల లడ్డూలు, తర్వాత అరిసెలు, మురుకులు అలాంటివన్నీ చాలా చాలా చేసుకుంటారు వాళ్ళు. నేను పల్లెల్లో చూశాను, వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను నేను ఈ లడ్డు. ఇప్పుడు మనం కొలతలు చూసేద్దాము. జొన్నలు 1 కప్పు, అదే కప్పుతో బెల్లము 1 కప్పు, నెయ్యి 1 చిన్న కప్పు, తురిమిన ఎండు కొబ్బరి 1 చిన్న కప్పు, ఏలకలు 6, బాదం పప్పు మనకు నచ్చినన్ని, జీడిపప్పు కూడా మనకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. మనం తీసుకున్న జొన్నలను గుప్పెడు ప్యాన్లో వేసి చిటపటలాడేదాకా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయ్యాక జొన్నలు ఒక్కొక్కటి పగిలి పేలాలుగా మారటం స్టార్ట్ అవుతాయి. ఈ పేలాలు అవటం స్టార్ట్ అయ్యాక పేలాలు చుట్టూ ఎగిరి పడకుండా మూత పెట్టి మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. అన్ని జొన్నలు పేలాలుగా మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, వేసిన జొన్నలు ఆల్మోస్ట్ పేలాలుగా మారిపోయాయి. చివర్లో కొన్ని పేలవండి, పేలకపోయినా ఇబ్బంది లేదు, మాడకుండా జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా పేలాలతో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు. అన్నీ తెల్లగా పేలాల్లా మారిపోయాక స్టవ్ ఆఫ్ చేసి తయారైన పేలాలను వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి మిగిలిన జొన్నల్లో కొన్ని వేసి కలుపుతూ మళ్ళీ ఇంతకు ముందులాగే పేలాలు రావటం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టి మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. రెండవసారి కూడా తెల్లగా ఎంత బాగా వచ్చాయో చూడండి. వీటిని కూడా ముందుగా వేసి ఉంచిన గిన్నెలోకి వేసి ఇదే విధంగా మిగిలిన అన్ని జొన్నలను నిదానంగా వేయించుకోవాలి. అలా జొన్నలన్నీ వేగాక జొన్న పేలాలు గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో కొద్దిగా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఆడించి ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా బరకగా అనిపించాలి. మిగిలిన పేలాలను కూడా అంతే బరకగా మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు జొన్నలు తీసుకున్న కప్పు కొలతతోనే బెల్లం కూడా తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేలాల పిండి ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆర్గానిక్ బెల్లం అని ట్రే మొత్తం కొనుక్కున్నాము, అందుకే కొంచెం నల్లగా ఉంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని వేడెక్కాక
బాదం పప్పు, జీడిపప్పులు కూడా వేసి వేయించుకొని వేగాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్న కప్పులో కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము ఈ మిగిలిన నెయ్యిలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వేయించే వీడియో మిస్ అయింది. దోరగా వేగాక కొబ్బరిని కూడా నెయ్యితో సహా పేలాల పిండి గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేయాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన బాదము, జీడిపప్పులను మిక్సీ జార్లో వేసి బరకగా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలో ఉన్న పేలాల పిండికి మనము బెల్లం మిశ్రమాన్ని, నెయ్యిలో వేయించిన కొబ్బరి తురుమును, యాలకుల పొడిని, బాదం జీడిపప్పు పొడి వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలవకపోతే అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. అంతా బాగా కలిపాక ఇలా వస్తుంది మిశ్రమం అంతా. ఈ మిశ్రమంతో 2 రకాలుగా లడ్డు కట్టుకోవచ్చండి మనము. కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నెయ్యి ఇష్టపడని వాళ్ళు కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా ఈ మిశ్రమానికి చేరుస్తూ రవ్వ లడ్డులాగా లడ్డు చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొద్ది కొద్దిగా నెయ్యిని చేర్చుకుంటూ లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను. చేత్తో కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ప్రెస్ చేస్తూ లడ్డు వచ్చేదాకా ఉండకట్టాలి. గట్టిగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. చూసారా, మొదటి పండుగకు రుచికరమైన ఆరోగ్యదాయకమైన జొన్న పేలాలతో లడ్లు ఎంత బాగా వచ్చాయో. పల్లెల్లో అయితే పేలాలు విసురాయి లేదా తిరగలి అంటాం కదా, దాంట్లో వేసి విసిరి చేస్తారండి. లడ్లు చాలా టేస్టీగా కమ్మగా వచ్చాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కరైనా ట్రై చేసి మేము ఇలా చేసాము బాగున్నాయని మెసేజ్ చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అందరికీ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని కోరుకుంటూ స్వర్ణ.